రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు, మారని దేవుడవు, మార్పు చెందని దేవుడవు, మహిమాన్వితుడా, సర్వలోకనాథుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని, సమాధానమును దయచేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపి నడిపిస్తున్న విధానమును బట్టి, క్షేమస్థితిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులు అంగీకరించండి. ప్రభా, ఈ సమయంలో కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయచేసి కనికరించండి ప్రభా, మీ హస్తమును చాపండి. యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రభా, మీ కార్యము జరుగునుగాక, మీ హస్తము చాపబడునుగాక. వారి కుటుంబాలను దీవించు, ఆశీర్వదించు నాయన. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు గనుక దయచేసి కనికరించండి, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా, మీరు కనికరించి కుటుంబాలను దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మీరు మలచి మార్చి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రాజులకు రారాజు అయినటువంటి ఫ్రీడమైనటువంటి పరలోకపు తండ్రి, వందనాలు ప్రభువా. మీకే మహిమ కలుగునుగాక. అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలను, బలమైన కార్యాలను జరిగించే దేవుడా, సహోదరి మాధవి విషయంలో ప్రార్థన చేస్తున్నాను. జాబు నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. దయచేసి తనకు జాబును దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. హేమ విషయంలో ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, జాబు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి చదువుకు తగినట్టుగా, వారి స్థితికి తగినట్టుగా దయచేసి కనికరించమని, మీ కార్యాలను జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీ హస్తమును చాపమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. తండ్రి అయ్యా, మంచి ఉద్యోగములో వారు నాటబడినట్లుగా, వారు స్థిరపరచబడినట్లుగా మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయం దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. తండ్రి మీకు వందనాలు. అదేవిధంగా ప్రసాదరావు గారి ఆయా కుటుంబం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రభువా, మీ హస్తమును చాపి ప్రభా, బిడ్డకున్నటువంటి బలహీనత ఏమిటో, బడలిక ఏమిటో యేసు నామములో విడుదల కలగచేసి మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృపచేత నింపవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. అరికాలు మొదలుకొని శిరస్సు వరకు, అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ఎవ్రీ సిక్నెస్, ప్రతి బలహీనత యావత్తు నుండి విడుదల శీఘ్రముగా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. మంచి దేవుడవు, మహోన్నతుడైన దేవుడా, మీ ఘనమైన కార్యాలు జరిగించి ఘననామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసు క్రీస్తు నామములో మీ హస్తమును చాపండి ప్రభువా. మీ కార్యాలు జరిగించండి నాయన. మీ మేలుల చేత నింపండి. యేసయ్య నామముల విడుదల కలుగునుగాక. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. ఆరోగ్యము శీఘ్రముగా కలుగునుగాక. ప్రభువా, మీ హస్తమును చాపండి. ఘనమైన కార్యాలను జరిగించండి దేవా. ఉన్నతమైన కార్యాలను చేయండి ప్రభువా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కనికరించి మీ కార్యాలను జరిగించి మీ మేలుల చేత నింపి మీ నామానికి మహిమను తెచ్చుకోండి. దీర్ఘకాల, స్వల్పకాల వ్యాధులన్నిటిలో నుంచి, బలహీనతలన్నిటిలో నుంచి విడుదలను ప్రకటిస్తూ ఉన్నాను.
దీవించి ఆశీర్వదించి బలపరిచి ఉన్నతమైన మేలుల చేత నింపి నడిపించవలసిందిగా నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆర్థికపరమైన ఇబ్బందుల చేత బాధపడుతున్న బిడ్డలున్నారు. ప్రభా, వారు చేస్తున్న చేతుల కష్టార్జితము ఆయా చిల్లు చంచులో వేయబడిన దాని వలె మారుతూ ఉండగా దయచేసి కనికరించుమని ప్రార్థిస్తున్నాను. దయ ఉంచి కనికరించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, మీ ఘనమైన కార్యాలను జరిగించండి, మీ గొప్ప కార్యాలను జరిగించండి దేవా. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. కనికరించండి, కృపచేత నింపండి ప్రభా. వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడడానికి సహాయము దయచి, వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడడానికి సహాయము దయచి, ఘనమైన కార్యాలను, ఉన్నతమైన కార్యాలను, గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోండి దేవా. ఉన్నతమైన కార్యాలకు మహిమ తెచ్చుకొని మీ నామానికి మహిమను తెచ్చుకోండి తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అదేవిధముగా ప్రభా, అప్పుల బాధ చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి అప్పుల బాధ నుంచి విడుదల కలగొచ్చి అప్పులు తీర్చబడేటువంటి పరిస్థితులలోనికి వారిని నడిపించండి. అప్పులు తీర్చబడినట్లుగా వారిని ఆశీర్వదించండి. వారి అప్పులు తీర్చబడినట్లుగా వారిని బలపరచండి. మీ కృపచేత నింపి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి, అప్పుల బాధను బట్టి, అప్పుల సమస్యను బట్టి వారు కృంగిపోక, నశించిపోక ప్రభా, ఆత్మహత్యకు గురి కాకుండానట్లుగా సహాయము దయచేసి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోండి దేవా. గొప్ప కార్యాలు మీరు జరిగించండి, ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి. మేలు చేత నింపండి, దీవెనల చేత నింపి మీ నామానికి మహిమను తెచ్చుకోమని నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. తండ్రి, వారి అప్పుల పరిస్థితులు అప్పు ఇచ్చేవారిగా వారు మార్చబడాలి. అట్టి విధముగా బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా, బలపరచవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా తండ్రి, అయా సంతాన లేమితో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. వారిని కనికరించండి, వారిని మీ కృపచేత నింపండి, వారికి మీ సహాయం దయచేయండి ప్రభా. వారి అయా సంతాన లేమి నుంచి విడుదల కలగచ్చే ప్రభా. సంతానము నుంచి వారు సంతానమును పొందుకున్నట్లుగా దయచేసి కనికరించండి. మీ కార్యాలను జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ఘనమైన దేవుడవు, ఉన్నతమైన దేవుడవు, ఉన్నతమైన కార్యాలు, గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోండి దేవా. వారిలో ఉన్నటువంటి శాపములు ఏమిటో, వారిలో ఉన్నటువంటి బంధకాలు ఏమిటో, వారిలో ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఏమిటో మీరు ఎరుగుదురు. వారి అన్నిటి పరిస్థితులన్నిటిలో నుంచి విడుదల కలుగచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోవాల్సిందిగా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రార్థనలన్నీ ఆలకించినందుకు, అంగీకరించినందుకు, సమాధానమును దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.